తగినటువంటి స్తుతులు స్తోత్రములు మనము చెల్లిస్తాం. దయచేసి నాతో కలిసి యోబు రాష్ట్ర గ్రంథము యోబు రాష్ట్ర గ్రంథము 33వ అధ్యాయము యోబు రాష్ట్ర గ్రంథము 33వ అధ్యాయము 23 నుండి 28 వచనం వరకు 23 నుండి 28 వచనం వరకు మార్చి చదువుకుందాం. యోబు రాష్ట్ర గ్రంథము ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33 వర్స్ 23 to 28 మార్చి చదువుకుందాం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడుగు ఒకడు వానికి వర్తి అయ్యుండిన ఎడల అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. అప్పుడు వాడు మనుషులెదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేసి తిని, ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. చాలు, దాని వైపు చూద్దాం. ప్రేమ కృపా తండ్రి, మీ పరిశుద్ధ స్తోత్రాలు చర్చించుకున్నాం ప్రభా. మరొకసారి మీకు పరిశుద్ధ పాస్కి వచ్చినట్టుగా తండ్రి యోగ్యం రీతిలో ప్రవేశించి ప్రభా మాకు జీవఫలమును ప్రభా మా త్యాగమును మీకు అర్పించినట్లు మీ వాక్యం ద్వారా మీకు స్వరం మీరు వినిపించాల్సి పెడుతున్నా తండ్రి. మీ వాక్యం వెలుడగుతోడనే వెలుగు కలిగాను ఆ ప్రభా. మీ వాక్యంలో జీవం ఉంచునుగా మీ జీవను పొంది తండ్రి వాక్యం అనుసరించి ప్రభా మిమ్మల్ని కొనియాడి పూజించి ఆరాధించినట్లు ప్రభా మరి దానికి లేఖన భాగమును మీ పాసించబడుతూ ప్రభా మీరే మాకు దేవుని కరువించి మీరు మై పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఈ భాగము మనం ధ్యానించినట్లయితే మళ్ళీ మరి బైబిల్ గ్రంథాలు అన్నిట్లో ఫస్ట్ బుక్ ఏది బైబిల్లో? ఆదికాండం కదా. చెప్పాలంటే ఆదికాండం ముందు రాసిన గ్రంథం యోబు. కూడా రాసింది మోషేనే, కానీ ఆదికాండం ముందు యోబు గ్రంథం అన్నట్టు. సో యోబు చెప్పాలంటే అబ్రహాము కాలంలో కొంచెం అతనికంటే ముందున్న కాలంలో సమకాలీన ఉండేవాడు. కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి మరి యోబు గురించినటువంటి ఈ యొక్క గ్రంథము. అందులో ఈ భాగంకి వచ్చినప్పుడు మాకు అంతా తెలుసు యోబుకి ఏం జరిగిందో. అయితే 33వ అధ్యాయంకి వస్తాలకు ఎలీహు అనే ఒక వ్యక్తి మరి యోబు యొక్క పరిస్థితి చూసి వాళ్ళ స్నేహితులు అతని గురించి ఏం మాట్లాడిపోయినప్పుడు అప్పుడు ఎలీహు వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ మాట పలుకుతున్నాడు. కాబట్టి ఎలీహు పలికిన మాటలో మనకు ఈ దినమున ఈ సమయమున లేకుంటే ఈ దినాలలో మనకెంతో మరి సత్యంగా ఈ వాక్యం మనకు బయలుపరచబడింది. ఇదేదో ఎన్నో ఏజెస్ బ్యాక్, ఎన్నో సంవత్సరాల క్రితము రాయబడినప్పటికీ ఆ వాక్యం ఈ దినమున ప్రవచనాసరంగా మన మధ్య మరి నెరవేర్చబడి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఈ వాక్యం మన మధ్య తీసుకొస్తున్నాడు. ఏం రాయబడిందంటే నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు. నరుడు అంటే చెప్పాలంటే మానవుడిగా ఈ లోకానికి వచ్చిన మరి ఆదాము మొదలుకొని చూసినట్లయితే దేవుడు యథార్థవంతుడిగా నరుని సృజించినాడు కదా. ప్రసంగి రాసిన గ్రంథము మరి 7వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఏం చేశాడు దేవుడు? నరుని యథార్థవంతుడు సృష్టించాడు. కానీ ఏం చేసిన వాళ్ళు సొంతగా తంత్రం కల్పించుకొని ఆ దేవుని ఎదుట యథార్థాన్ని అంతా కూడా పోగొట్టుకున్నారు. చెప్పాలంటే దేవుని సంధిలో ఉన్నటువంటి యుక్తమైనది ఏంటిదా? యుక్తమైనది దేవుని యొక్క మరి ఆదరణ చేసినాడు దేవుడు మట్టి రూపంగా. మరి ఒక దానికి రూపం చేసి తనకు జీవాలు ఊదినప్పుడు ఆ మట్టి ఏమైపోయింది?
జీవాత్మ అయింది. లేకుంటే ఇట్లాంటి శరీరం మన శరీరము చెప్పాలంటే మనకు శ్రేష్టమైన శరీరం వాళ్ళకి అతనికి వచ్చింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క జీవాత్మ ఆయనలో ఊదినాడో దేవుని అనుకున్నట్టు గుణలక్షణాన్ని కూడా వాళ్ళకి రావాలి కదా. మనందరికీ పిల్లలంతా మా పిల్లలు పుడతారు. పిల్లలు ఎట్లుంటారు? మనలాగా ఉంటారా లేకుంటే వేరే వాళ్ళలాగా ఉంటారా? మనలాగానే చేతులు, కాళ్ళు, ముఖము, కలరు, ముక్కు, చెవులు అన్నీ మనలాగా ఉంటాయి కదా. అదేవిధంగా అంటే ఇంకోటి ఏంటంటే గుణలక్షణాలు కూడా పిల్లలకు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు ఆయన గుణలక్షణాలు మనకు రావాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే జీవాత్మ ఊదిండో ఆ మట్టి కాబట్టి అన్ని గుణలక్షణాలు మట్టిలోకి రాలేదు. ఏ గుణలక్షణం రాలేదు? దేవుడు సర్వాంతర్యామి అని రాయబడింది కదా. అన్ని అట్లా ఉన్నాడు మనిషి మానవుడు. ఆదం కూడా అట్లుండేనా? లేడు కదా. అట్లు అంటే ఫస్ట్ సృష్టిలో ఉన్నప్పటికీ కొన్ని గుణలక్షణాలు అతనికి రాలేదు. కానీ ఏం గుణలక్షణాలు ఉండే? నిత్య జీవము ఉండే అతనికి. అంటే ఎల్లప్పుడూ జీవించడానికి దేవుడు ఆ గుణలక్షణం అతనిలో ఉండేది. అంతేకాకుండా దేవునితో మరి ముఖాముఖిగా మాట్లాడటానికి అతనికి ఆస్కారం. అంటే దేవుడు మాట్లాడిన మాట విని తర్వాత అతను కూడా మాట్లాడి సహవాస కలిగినటువంటి ఆ యొక్క సన్నిహితమైనటువంటి సందర్భము వారి మధ్యన ఉండేది. అంతేకాకుండా ఇంకా ఎల్లప్పుడూ సంతోషము, ఎల్లప్పుడూ ఆనందము, దేవుడి సన్నిధిలో నిత్యమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ప్రతి మరి సంపూర్ణమైన సన్నిధి ఆదం కలిగి ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పాపం చేసినాడో, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించినాడో, ఎప్పుడైతే తినకూడని పండు తిన్నాడో అడు ఏమైపోయాడు? వెంటనే దేవునికి లో ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గుణలక్షణాలన్నిటి కూడా పోగొట్టుకున్నాడు. ముఖ్యమైనది ఏం పోగొట్టుకున్నాడు? యుక్తమైన ఏంటిదంటే నిత్య జీవము. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే అంటే నిత్య జీవము ఎట్లా వస్తుంది, నిత్య జీవము ఏ విధంగా లభిస్తుంది అన్నటువంటి ఆ సత్యాన్ని కూడా అతను పోగొట్టుకున్నాడు. యుక్తమైనది అంటే మరి తిరిగి ఎట్లా సంపాదించుకున్నటువంటి మార్గం కూడా తప్పిపోయింది. దేవుడు నన్ను యథార్థవంతులుగా సృష్టిస్తే తను పాపం చేయడం ద్వారా దేవుని స్థితిలో యథార్థత కూడా పోగొట్టుకున్నవాడు ఉంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి నరునికి మరి యోబుకైతే ఎంతో భయంకరమైన బాధ, ఎంతో భయంకరమైన మరి నొప్పి ఆ శరీరం కలిగినప్పటికీ మరి ఎలీహు ఈ విధంగా పలుకుతున్నాడు, నీకొక్కని కాదు యోబు, నల్లందరికీ కూడా యుక్తమైనది ఏంటిదో వానికి తెలియజేసిన ఎడలా. కాబట్టి ఎలీహు ఈ విధంగా అంటున్నాడు. చదువు ఒకసారి యోనా సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యోనా సువార్త 18:38. అందుకు పిలాతు 30 కలిసినాయి. నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చేటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడు నీ మాటను వినున్నా నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని అతనితో చెప్పాను. ఎంతో మరి ఘనత వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఈ పిలాతుకి ఏం తెలియదంట? సత్యం గురించినటువంటి జ్ఞానము తెలియలేదు. ఎందుకు? అతను ప్రశ్న చేస్తున్నాడు, సత్యం అనగా ఏమిటిది అని. అదేమైంది? కింద నెక్స్ట్ మరి పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది, కానీ దానికి జవాబు వచ్చింది అక్కడ? అతనికి జవాబు దొరికిందా? దొరకలేదు కదా. అంటే అక్కడ రాయబడలేదు. ఎందుకు? సత్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువునే ఆయన ప్రశ్న చేస్తున్నాడు. సత్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు ఈ మాట, ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి సత్యస్వరూపిన ఆయననే అని చెప్పిన మాటకు నేను యూదుల రాజు అంటే ఆయన సత్యం గ్రహించకుండా ఆయన ఈ లోకరీతిగా ఈ రాజ్య స్థాపించడానికి వచ్చినాడేమో అనుకొని అతనికి ఆ నిజమైనటువంటి ఆ యుక్తమైనటువంటి జవాబు అతను పొందలేకపోయినాడు. కాబట్టి ఈ కుడ్ నాట్ అండర్స్టాండ్. ఆ విధంగా ఎన్నోసార్లు మనము కూడా ప్రశ్న చేస్తాం ఎన్నోసార్లు, కానీ సత్యమైన గ్రహించకుండా మనం కూడా ఎన్నోసార్లు పొరపాటు చేస్తాం. కానీ దేవుడు ఆ యుక్తమైనది ఏదో నీకు నాకు
మరి ఆ, ఆ, వి- విశుద్ధపరిచి ఉంటున్నాడు. చదవండి రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశుద్ధమైనది, దేవుడు అది వారికి విశుద్ధపరచను. దేవుడు మరి స్వయాన్న ఆ యుక్తమైన పోగొట్టుకున్న దాన్ని దేవాది దేవుడే తిరిగి మనకు అది విశుద్ధపరచాడంట, అది తెలియజేస్తాడంట. చదివి ఇట్లా, ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేట పడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియో ఆయనను దేవునిగా మయపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనమందు వ్యర్థులైరి. అంతేకాకుండా వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షరగు దేవుని మహిమను క్షేమగు మనుషులకియు మరి పక్షులకియు చతుష్పాద జంతువులకియు పురులకియు ప్రతిమారూపంగా మార్చేసినారు. కాబట్టి దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది దేవాది దేవుడే మనకు విశుద్ధపరిచినాడు. అది తన యొక్క మరి ఈ లోకానికి సత్యంగా వచ్చిన ద్వారా సృష్టి ఆరంభం నుంచి ఆ సత్యం ఏర్పరిచి ఆయన తన యొక్క తగు కాలమందు తగు సమయమందు ఆయన లోకానికి ప్రత్యక్షమై ఆయన మనకు సత్యం గురించినటువంటి అనుభవం తీసుకొచ్చిన వాడు ఉంటున్నాడు. ఆయన మరి యథార్థతను మనలోకి తీసుకొచ్చిన వాడు ఉంటున్నాడు. అందు గురించే నిన్ను కూడా రోమిల రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం విశ్వసించడం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. తిరిగి తన యొక్క యథార్థతను, తన యొక్క సత్యాన్ని ఆయన తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు మనలో తీసుకొచ్చిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన కుమారులుగా మనం చేసిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము, అంటే దేవాది దేవుడే ఈ లోకానికి మరి మానవ రీతిగా మరి ఆయన మన మధ్యకు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చిన వాడు వచ్చినాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము చదవడం మాట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముంది? ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు శరీరముగా క్రీస్తునందు నివసించినది. ఆయన ఈ లోకానికి మరి శరీరం దాల్చి తన యుక్తం ఏదో తెలియజేటుకు ఆయన ఇష్టపడిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇలాంటి యుక్తమైన దానిని పోగొట్టుకొని మానవుడు దేవుని మహిమపరచకపోయి తన గురించినటువంటి గుణలక్షణం తెలుసుకోవాల్సింది పోయి ఆయన తన యొక్క మహిమనంతా కూడా దేవునికి చెందవలసిన మహిమనంతా కూడా వారు మనుషులకి పక్షులకి మన జంతువులకు రూపంలో మార్చేసి దేవుని యొక్క మహిమను వాళ్ళు వ్యత్యాసపరిచినారు. కాబట్టి ఇలాంటి మానవునికి, ఇలాంటి మరి పడిపోయినటువంటి మానవునికి ఏ విధంగా ఆ యుక్తం తెలియాలనో ఇక్కడ ఎవరు రాస్తున్నాడు. ఇంకొక మాట చూడండి, అదే వచనంలో, వేలాది దూతలలో గనుడుగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. కాబట్టి ఇలాంటి మానవునికి మరి వేలాది దూతలలో ఘనుడగువాడు, వేలాది దూతలు ఎవరండి వీళ్ళంతా? వీళ్ళంతా ఎవరు? దేవాది దేవుడు. మరి చూడ మాట కీర్తన రాసిన గ్రంథము 95వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవుడు ఏమంటున్నాడు? కీర్తనలు 95:3. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్వము గల మహారాజు. యెహోవా మహాదేవుడు, ఆయన అందరికీ పైన మహత్వం గల మహారాజు. అంతేకాకుండా మరి నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు. కాబట్టి వేల్పులలో నీ వంటి వాడు ఆయన ఎంతో ఘనమైనటువంటి వాడు. ఆయన దేవతలందరికీ పైనటువంటి
మహారాజు. అందు గురించి ప్రకటన రాసిన గ్రంథంలో ఆయన మాట ఏమనుంది? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన అందరు కూడా మరి ప్రభు అయించున్నాడు మనందరు కూడా. అందు గురించే వేలాది దూతలలో ఘనటువంటి వారు ఎవరండి వాళ్ళ మధ్య? కేవలం దేవుడు ఒక్కడే కదా. అందు గురించి మాట రాయబడి ఉంది. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 2వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ప్రకాశించను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఇశ్రాయేలు మధ్యలో కూడా ఆయన పరిశుద్ధమైన దేవుడుగా, వారికి రాత్రి వేళ అగ్నిస్తంభంగాను, పగటి వేళ మేఘస్తంభంగాను ఆయన వారి మధ్య నుంటూ మరి వాళ్ళు నడిపించిన వాడికి వచ్చినాడు. వేవేల పరివారం ఆయనకు మరి పరిసరాలు ఉంచినారు. దానియేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. దానియేలు 7:10. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎద్దు నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు చాలు వేవేల కొలది ఆయనకు పరిచారకులున్నారంట. 104 కీర్తన 4వ వచనం ప్రకారము వాళ్ళు ఎవరంట? 104 కీర్తన 4వ వచనం ప్రకారము Psalm 104:4 వాయువులను ఆయనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. వాయువులు అంటే తన దూతలకు వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. కాబట్టి ఆయన ఎదుట అందరూ కూడా ఆయన చేత సృష్టింపబడిన వారే. కానీ వారందరికీ కంటే ఘనుడుగా వాడు ఎవరంటే ఒకే ఒక్క వ్యక్తి. ఎవరతను? దేవాది దేవుడే. కాబట్టి వేలాది దూతలలో దేవతలందరికంటే పైగా వాడు, మరి వేల్పులలో మరి అత్యున్నత వాడు, నీ వంటి మహానీయుడు ఎవడు లేడు. కాబట్టి అలాంటి దేవుడు, అట్లాంటి మరి యుక్తమైన దాన్ని పోగొట్టుకుని ఆ నరునికి మరి అట్లాంటిలో నుండి ఒక గనుడకు ఒకడు మధ్యవర్తి ఏంటనే ఎంతో మేలు. యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము, యెషయా 59:16. యెషయా 59:16 మాట ఉంది, చదవండి. యెషయా 59. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఈ యొక్క యుక్తమైన దాన్ని నరులకు తెలియజేయడానికి మధ్యవర్తి లేకపోవడం చూసి ఎంతో ఆశ్చర్యపడినాడంట. కాబట్టి ఆయనే ఈ లోకానికి రిక్తుడు రావాల్సి వచ్చింది. అందు గురించే రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో, రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. ఎవరు క్రీస్తుని పైనుండి ఈ లోకానికి తీసుకొస్తాడు. ఒకవేళ పరలోకం నుంచి ఎవరు ఆయన పైన ఉంటే ఎవరు పైకెక్కి ఆయన కిందికి తీసుకొస్తారు. ఒకవేళ ఆయన పాతాళంలో ఉంటే ఎవరు పాతాళంలోకి వెళ్ళి అతన్ని పైకి తీసుకొస్తారు. కాబట్టి ఎవరు తీసుకురావడానికి సాధ్యం కానటువంటి పని. చదవండి అన్నమాట. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవరు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రింది తెచ్చుటకు, లేక ఎవరు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తు మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయంలో అనుకొచ్చినావు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడంట? చదవండి నెక్స్ట్ వర్స్. అది ఏమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను నున్నది. చాలు. కాబట్టి ఆయన మరి ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తు అక్కడ ఉంటే కిందికి తీసుకొస్తాడు. వాళ్ళు క్రీస్తు పాతాళంలో ఉంటే ఎవరు అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇది అసాధ్యమైనటువంటి కార్యం. కానీ ఏం చేస్తాడు? క్రీస్తు అంటే అర్థం ఏంటిది? అభిషేకుడు. ఆఫ్ కోర్స్ కరెక్టే. ఇంకా కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం.
చదవండి. ఆ? పైనుంట వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా ఆ, దేవుని అందు దాచబడినది. నెక్స్ట్ లైన్. మనకు జీవమైనటువంటి క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటిది? మనకు జీవము. అర్థమైంది కదా? మనకు జీవం. అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ భాగంలో మాట ఉంది, దేవుని మర్మమైనటువంటి క్రీస్తు. కాబట్టి క్రీస్తు ఎవరు? దేవుని యొక్క మర్మము. క్రీస్తు ఎవరు? మనకు జీవము. అందు గురించే రోమీయులకు పత్రిక అపోస్తలుడు పౌలు రాస్తాడు, ఎవరు పరలోకంకి వెళ్ళి ఆ క్రీస్తుని అంటే అర్థం ఏంటిది? ఆ నిత్య జీవాన్ని, ఆ యుక్తమైన దానిని, ఆ యథార్థతను, దేవుడు ఏర్పరిచిన మార్గంను ఎవరు ఈ లోకాన్ని తీసుకొస్తారు? ఒకవేళ అది పాతంలోకి ఉన్నదా, లేకుంటే ఎవరు పాతంలోకి వెళ్ళి తీసుకొస్తారు? నో, ఆ వాక్యం అక్కడ లేదు. అది ఎక్కడుందంట? మన దగ్గరనే, మన హృదయంలోనే, మన నోటిని దేవుడు ఉంచినాడు. ఆ వాక్యమే ఈ లోకానికి సశరీరుడిగా వచ్చినాడు. కాబట్టి మరి ఎవరు తీసుకొస్తారు అనుకుంటే దేవాది దేవుడే ఈ లోకానికి మధ్యవర్తి వచ్చినవాడు ఉంటున్నాడు. అందుగురించే ఈ మాట రాస్తుంది ఎఫెసీయులకు పత్రిక మరి 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, మనము మునుపు దూరస్థంగా ఉన్నప్పటికీ, మనం దేవుని ఎరగని వారం అయినప్పటికీ, మరి ఇలాంటిది దేవుని యొక్క యుక్తమైనది పోగొట్టుకొని వ్యత్యాసపరిచి దేవుని స్థితి నుంచి మరి దేవుడే లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మన మధ్యకు మధ్యవర్తిగా వచ్చిన వాడు ఉంటున్నాడు కదా. అందుగురించి ఎబిలాసు పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఎబిలాసు పత్రిక ఏం చేశాడు అక్కడ? దేవాది దేవుడు 7వ అధ్యాయం 27, 28 కలిసి ఉన్నాయి. ధర్మశాస్త్రము భక్తిహీనుల బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. ప్రమాణపూర్వకమైనటువంటి ఆ వాక్యము, దేవుని యొక్క వాక్యం ఏం చేసిందంట? నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుని నియమించెను. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చేత ప్రమాణపూర్వకమైనటువంటి ఆ వాక్యమును బట్టి ఆయన మన మధ్యకు సంపూర్ణ స్థితి కలుగజేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన వాడు ఉంటున్నాడు. అందుగురించే ఎఫెసీయులకు పత్రిక 4:12 క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అందుగురించి ఆయన మన మధ్యలో ఈ బల రూపంగా ఆ విధంగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు అన్న అర్థం ఏంటంటే మనకు జీవము, దేవుని యొక్క మర్మమైనటువంటి ఆ క్రీస్తును ఆయన మన మధ్యకు, ఆ వాక్యమే మన మధ్యకు సశరీరుడిగా వచ్చిన వాడు ఉంటున్నాడు. కుమారుని నియమించి ఆ కుమారుని ద్వారా అయుక్తమైన దాన్ని యుక్తమైన తెలియపరిచి మనం తిరిగి ఆయనలో సంపాదించటకు ఆయనలోకి వచ్చిన వాడు వచ్చినాడు. కాబట్టి అంతేకాకుండా అదే ఎఫెసీయులకు పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నియమింపబడిన కుమారుడు మరి వాగ్దానం చేయబడినటువంటి మరి దేవుని యొక్క వాక్యమునకు మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొందినవాడు ఉంటున్నాడు. ఆయన మన మధ్యకు మధ్యవర్తిగా వచ్చిన వాడు ఉంటున్నాడు. అందు గురించే ఇంకో అదే ఎఫెసీయులకు పత్రిక 9:15 వచనం ప్రకారం ఏమనుంది? ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన మన మధ్యకు మరి క్రొత్త నిబంధనను బట్టి దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క గోడను పడగొట్టి సమాధానపరిచి ఆయనలో మనం తిరిగి జీవంలో తీసుకొచ్చిన వాడు వచ్చినాడు. సమాధాన స్థితిలో తీసుకొచ్చిన వాడు వచ్చినాడు. ఆ యొక్క నిత్య జీవం అనుగ్రహించిన వాడు వచ్చినాడు. అందు గురించే ఆయన ఈ లోకానికి మన పాపం గురించి ఆయన ఈ లోకానికి వచ్చి మరి మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారము మరి దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంట? యేసుక్రీస్తును. కాబట్టి ఆయన మన మధ్యకు ఈ లోకానికి మరి
మధ్యవర్తిగా వచ్చి మన గురించినటువంటి విమోచ క్రయదమంతా కూడా ఆయనే మన గురించి పెట్టి ఆయన తన యుక్తమైన దానిని, ఆ సత్యాన్ని, ఆ జీవమును, ఆ వెలుగును మనకు ప్రత్యక్షపరిచిన వాడు ఉంటున్నాడు. చూడండి, ఇక నెక్స్ట్ 24 వచ్చిన చూస్తే, దేవుడు వానియందు కరుణ చూపి అని రాయబడి ఉంది. అయితే ఈ ఎలుహు ఆ దినములలో తనకు సత్యం బయలుపరచు కాబట్టి ఈ పాట పలికినాడు. కానీ ఈ దినమున దేవుని వానియందు కరుణ చూపి, కానీ దేవుడు ఈ దినమున ఈ వాక్యము మన మధ్యలో నెరవేర్చబడి ఉంటుంది. అందుగురించి ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా చదవండి. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి దేవుడు కరుణా సంపన్నుడే, కృపా సత్య సంపన్నుడుగా ఆయన మన మధ్యకు ఆ వాక్యము, ఆ జీవము, ఆ యొక్క మర్మమైనటువంటి క్రీస్తును ఆయనకు మనం బయలుపరిచి ఆయన లోకానికి మధ్యవర్తిగా నీ గురించి నా గురించి ఈ లోకానికి వచ్చిన వాడు కూర్చున్నాడు. అంతేకాకుండా కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపింపుము అని అక్కడ ఎలుగు పలుకుతుంటే, ఈ దినమున ఈ వాక్యము యేసుక్రీస్తు ద్వారా మన మధ్యలో నీలో నాలో కూడా నెరవేర్చబడ్డది. అందు గురించి మనం దేవుని ఆరాధిస్తాం. ఏమని? ప్రభువా, నువ్వు పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా నువ్వు నన్ను విడిపించినావు. 103వ దావీదు కీర్తన మరి 4వ వచనం ప్రకారము ఏం రాయబడింది? సమాధిలో నుండి నువ్వు నన్ను విమోచించినావు, విడిపించినావు. కాబట్టి దేవుడు పాతంలో వెళ్ళకుండా, నిత్య నాశం వెళ్ళకుండా, నిత్య అగ్నికి వెళ్ళకుండా సుభాషితముగా మనము దైవకృతకు పాత్రమైన మనల్ని ఆయన ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చి, ఆయన ఈ లోకానికి నీ గురించి నా గురించి ఆ శిలువలో తన రక్తం కార్చి, ఆయన నీ గురించి నా గురించి మన పాపలంతా కూడా ఆయన మీద వేసుకొని దేవునితో సమాధానపరిచి ఆయన మనల్ని తిరిగి సంపాదించడం వచ్చినాడు. పాతాళంలోకి దిగి వెళ్ళకుండా, సమాధిలోకి దిగి వెళ్ళకుండా, కింద రాయబడింది కూపంలోనికి వెళ్ళకుండా నువ్వు నన్ను కాపాడినావు. కాబట్టి అందు గురించి మనం దేవుని ఆరాధిస్తాం. యుక్తమైనది పోగొట్టుకునే మానవుడికి నిత్యుడగు దేవుని యొక్క వాక్యం ద్వారా, నిత్యుడగు తండ్రి ద్వారా, నిత్యుడు ఆత్మ ద్వారా ఆ వాక్యం నిన్ను ఆకర్షించి దేవుని యొక్క సత్యంలోని వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చి ఆ కృపా వాక్యం ద్వారా మనల్ని రక్షించి ఆయన సన్నిధిలో మనం చేర్చినటువంటి వాక్యం. అందుని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఆయన మనకు కరుణా సంపన్నుడుగా మన మధ్యకు వచ్చినాడు. ఆయన మన మధ్య కృపా సహితుడుగా మన మధ్యకు వచ్చినాడు. నీవు పొందవలసిన బాధలు, నువ్వు పొందవలసిన శిక్షను, నేను పొందవలసిన శిక్షను ఆయన శిలువలో కార్చి, శిలువలో మేకుల ద్వారా రక్తం కార్చి, రక్తం ద్వారా మన నీతిమంతులకు తీర్చినాడు. రోమీయుల పత్రిక 8, 9, 10 వచనం ప్రకారం. కాబట్టి ఆయన రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన శిలువలో కొట్టిన గాలి ద్వారానే మనకు స్వస్థత కలిగినది. ఆయన పొందిన దెబ్బల చేతనే మనం స్వస్థపరచబడినా. కాబట్టి ఆయన నీ గురించి నా గురించి ఎంతో త్యాగం చేసిన వాడు ఉంటున్నాడు. మరి పాతంలో దిగి వెళ్ళకుండా, నువ్వు నేను నశించిపోకుండా ఆ యుక్తమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించవాలని నేను ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కరుణ చూపించి రక్షించబడి ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అని రాయబడి ఉంది. కానీ ఈ దినమున ప్రాయశ్చిత్తం ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించినావు, అందుని బట్టి దేవుడు ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను కదా. కాబట్టి ఈ విధంగా రాయబడి చదవండి మాట. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45 వచనం చదవండి. మార్కు 10:45 ఏముంది అక్కడ? దేవుడు మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చనను. కాబట్టి ఆయన ఈ లోకానికి పరిచారం చేయటం రాలేదు, కానీ నీ గురించి నా గురించి ప్రాణం ఇచ్చుటకు, విమోచన క్రయముగా మనకు తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడు. ఎందుకు? మన పాపంలోనే ఎట్లుండేనంట? మన పాపంలో ఎట్లుండేను? కీర్తనలు 49:9 కీర్తనలు 49:9 ఎట్లుండేనంట? అవి ఎన్నిటికి తీరకుండా అట్లు ఉండవలసిందే. అలాంటి పాపమును, అలాంటి మరి విమోచన క్రయధనమును ఆయన మన గురించి చెల్లించుటకు ఈ లోకంకి వచ్చిన వాడు వచ్చినాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి.
మనం దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపంలోకి ఆయన ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమే ఉన్నది. కాబట్టి నిన్ను నన్ను మరి ప్రేమించి పోగొట్టుకున్నటువంటి యుక్తమైన పోగొట్టుకున్న మనల్ని తిరిగి సంపాదించడానికి ఆయన కుమారుని లోకాన్ని పంపించి నిన్ను నీ గురించి నా గురించి ఆయన కుమారుని గ్రహించి కుమారుని ద్వారా ప్రాయశ్చిత్తము అని చేస్తున్నాడు వచ్చినాడు. నీ మీద నా మీద రావాల్సిన శిక్షను, నీ మీద నా మీద రావాల్సినటువంటి ఆ పాపపు శిక్షను ఆయనే భరించి ఆయనే ప్రాయశ్చిత్తార్థ బలిగా గొర్రెపిల్లిగా శిలువలో బలైన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన మరి గురించి విమోచన క్రయధనముగా మరి ప్రాణం పెట్టినవాడు ఉంటున్నాడు. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2వ వచనం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మూల భాషలో ఏం రాయబడింది అక్కడ? ప్రాయశ్చిత్తుడిగా ఉన్నవాడు అంటున్నాడు. కాబట్టి ఆయన మన పాపములకు మరి శాంతికరమైన ప్రాయశ్చిత్తార్థమే బలిగా అర్పింపబడిన వాడు ఉంటున్నాడు. ఆయన మన మధ్యకు గొర్రెపిల్లగా వచ్చి మరి సిలువ పడినప్పటికీ ఆయన నోరు తెరవక మౌన ఉండి సమస్తము సహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనే మన గురించి ప్రాయశ్చిత్తార్థము బలిగా అర్పింపబడినవాడుగా ఉంటున్నాడు. అందు గురించే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనం ప్రకారం చదవండి. దేవుడు తండ్రి దేవుడు ఏం చేశాడంట? రోమీయులకు రాసిన పత్రిక 8:3-4 వచనం ప్రకారం శరీరమును అనుసరింపక పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి దేవుడు కుమారుని ఈ లోకమునకు శరీరాకారంలో పంపి ఆయన నీ గురించి నా మీద రావాల్సినటువంటి ఆ శిక్ష అంతటిని కూడా తన కుమారుని దేవుని మీద ఆయన వేసి మరి ఏం చేశాడంట? ఆ పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఆయనే ప్రాయశ్చిత్తమైన వాడుగా మన గురించి ప్రాణం అర్పించిన వాడు ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుడు కరుణ చూపించి పాతంలో దిగి వెళ్లకుండా ఆయన మన గురించి ప్రాయశ్చిత్తార్థమైన బలిగాను ఆ శిలువలో తన రక్తం కార్చి ఆయన నిన్ను విడిపించి విమోచించి రక్షించేవాడు ఉంటున్నాడు. ఇప్పుడు ఈ దినమున ఎలుగు అయితే ఆ దినములో వాళ్ళకి ఆ సత్యము సంపూర్ణమైనటి ఆ సత్యం వాళ్ళకి లేదు. కానీ ఈ దినమునైతే ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ సత్యమును ఈ వాక్యము మనలో మన మధ్య నెరవేర్చబడింది. కాబట్టి అందు గురించి నువ్వు నేను కూడా మనం ఆరాధించవలసి వారు వచ్చినాం. అప్పుడు వాని మాంసము 25 వచనము, అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. అంటే ఏంటిది? సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క మరి నువ్వు నేను కూడా దేవుని స్థితిలో ఏ విధంగా ఉండాలనో. చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఎట్లా ఉంటాడండి? ఏమైనా తెలుసు అతనికి? ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్ అపాన్ ద పేరెంట్ కదా, ఎస్ ఆర్ నో? కాబట్టి అలాంటి మనస్తత్వం, అలాంటి మరి ఆ జీవము దేవుడు తిరిగి మనం తీసుకొస్తాడంట. అంటే ఆ శాంతికరమైనటువంటి సంపూర్ణమైన స్థితిలోకి ఆ స్థితిలోకి మన దేవుడు మనల్ని తీసుకొస్తాడు. అంటే ఆ విధంగా రాయబడింది. అక్కడ ఎలుగు అయితే ఈ విధంగా మరి తన యొక్క ఎక్స్ప్రెషన్ శరీరం బట్టి చెప్తున్నాడు. కానీ ఈ దినమున ఆత్మీయతను బట్టి దేవుని యొక్క వాక్యం బట్టి మన హృదయంలో దేవుడు సంపూర్ణమైనటువంటి తన వాక్యం ద్వారా సంపూర్ణమైనటువంటి మరి ఆత్మస్థితిలో మనల్ని నడిపించబడుతున్నాడు. అందుకాకుండా చదవండి, ఇప్పుడు వాడు దేవుని బతిమాలుకుని ఎడల వాని కటాక్షించును అని రాసినాడు ఇక్కడ ఎలుగు అయితే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మనకైతే ఈ దినమున చెప్పండి, నువ్వు నేను కూడా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం మనకు వచ్చినప్పుడు, దీని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని యొక్క వాక్యము మనల్ని మన హృదయమును సూటిగా తాకినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఒప్పుదల తీసుకొచ్చినాడు. ఆ యొక్క యుక్తమైన దానిని, ఆ సత్యాన్ని మనకు బయలుపరచబడుతున్నాడు. ఆయన నా పాపల గురించి ఏ విధంగా బలి అయినాడో ఆ సత్యం తెలుసుకున్నప్పుడు మన హృదయంలో ఆయన మరి మాంస గుండెగా మార్చి ఆయన మనల్ని తన రక్షణ తీసుకొచ్చిన వాడు ఉంటున్నాడు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడు? కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును, ఈలాగున నిర్దోషత్వము నరునికి దయచేయును. కాబట్టి ఈ విధంగా అయితే ఎలుగు అయితే
ఆ యొక్క సంపూర్ణ స్థితిలోకి రాలేదు. కానీ ఇద్దరమునైతే నువ్వు నేను కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఆయన చూచి ఆయన సంచరించి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళి ఆయనను ఆరాధించి పూజించే వారుగా మనం చేసిన వాడు వచ్చినాడు. అందు గురించే కీర్తన రాష్ట్ర గ్రంథము చదవండి ఆ మాట 34 అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 32 అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 32 మొదటి వచనం. కీర్తనలు 32 మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏం తీసుకొచ్చాడంట? ధన్యతలను తీసుకొచ్చినాడు. మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం, మన పాపములకు విమోచన, మన యొక్క మరి దోషం నుంచి, మన యొక్క పాపం నుంచి దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ఆ యొక్క విధ స్వభావం బట్టి ఆయన మనల్ని విడిపించి ఆయన కుమారులు చేసుకున్నాడు. ఆయన మనల్ని తన యొక్క స్వకీయమైనటువంటి బిడ్డలుగా చేసుకుని అడుగుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ధన్యత గలవానిగా మనల్ని చేసిన అడుగుతున్నాడు. ఇలాగున నిర్దోషత్వం ఆయనకు నరునికి దయచేయను. అప్పుడు కాబట్టి ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ నీలో జరుగుతాయో, ఎప్పుడైతే ఈ యొక్క యుక్తమైన దానిని ప్రియకుమారుడు యేసు ద్వారా పొందినావో, ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము మనలో కార్యసిద్ధి కలిగజేసిందో, అప్పుడు ఏమంటుందంట? వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును. అందరి ఎదుట, సంఘం ఎదుట, లేకుంటే మనుషులందరి ఎదుట, లోకమందరి ఎదుట. కాబట్టి ఇట్లని పలుకుతాడు. ఏమో పలుకుతాడంట? ఏమనంటాడంట? చదవండి. యథార్థమైన దానిని, అయుక్తమైన దానిని ప్రభువా ఏం చేస్తున్నాడు? వ్యత్యాస పరిచినాను. మరి చెప్పాలంటే నేను పోగొట్టుకున్నాను, నేను దాన్ని లయపరిచినాను, నేను దాన్ని అంగీకరించలేదు, నేను భంగపరిచినాను చెప్పాలంటే. కాబట్టి నేను పోగొట్టుకున్నాను ప్రభువా. యుక్తమైన దానిని, ఆ యథార్థతను, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని, ఆ నిత్య జీవాన్ని ప్రభువా నా పాపం ద్వారా నేను చేసినటువంటి అపరాధం బట్టి, నేను చేసినటువంటి మరి ఆ పాపం బట్టి ప్రభువా నేను వ్యత్యాసపరిచినాను. నేను పాపం చేసి తిని, వ్యత్యాసపరిచి నేను పాపం చేసి తిని. కానీ ఏమి రాస్తున్నా అక్కడ? అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడలేదు. కాబట్టి దేవుడు నా పాపం బట్టి ఆయన ప్రతికారం చేయలేదు కదా. 103వ దావీదు కీర్తన 10వ వచనం. 103 దావీదు కీర్తన 10వ వచనం చదవండి. 103 దావీదు కీర్తన. మన పాపం బట్టి ఆయన మనకు ప్రతికారము చేయలేదు. మన దోషములు బట్టి ఆయన మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. చూసారా? మన పాపం దూరపరిచి ఆయన మనము వ్యత్యాసపరిచినప్పటికీ, పోగొట్టుకున్నప్పటికీ తిరిగి ప్రియకుమారుడు యేసు ద్వారా ప్రాయశ్చిత్తార్థ బలిగా, విమోచన క్రయధర్మగా ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మనల్ని తన శిలువ చేత సంధి చేసి తిరిగి ప్రియకుమారుడు యేసు నందు తన దైవత్వం యొక్క సర్వ లక్షణములను ఆయన తిరిగి మనలోకి తీసుకొచ్చి వాడుకున్నాడు. పోగొట్టుకున్న మహిమను ఆయన మనకు అనుగ్రహించిన వాడుకున్నాడు. పోగొట్టుకున్న నిత్య జీవమును ఆయన మనకు అనుగ్రహించిన వాడుకున్నాడు. తండ్రితో సమాధాన పరిచిన వాడుకున్నాడు. ఆయనతో మనల్ని ఏక వ్యక్తిగా చేసిన వాడుకున్నాడు. కాబట్టి ఆయన మనలో జీవిస్తూ, ఆయన మనలో తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ, ఆయన తన యొక్క విమోచన దినం వరకు, ఆయన యొక్క రాకడ వరకు ఆయన తన యొక్క వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరిచి నడిపిస్తేవాడు ఉంటున్నాడు. కాబట్టి యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి ప్రభువా నేను పాపం చేసినాడు ఆయన, కానీ నా పాపను బట్టి దానికి తగిన ప్రతికారము నాకు చేయలేదు, నా దోషం బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు ప్రభువా. కూపములో నుండి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. కాబట్టి ఈ దినమున నువ్వు నేను కూడా ఈ యొక్క మాటలను బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే మనంతా తెలుసు కదా, కోవిడ్ టైంలో ఎంతమంది రాలిపోయినారు నిమిషానికి. నేనైతే ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ 14th 2021 వాట్ ఐమ్ టాకింగ్, ఆ టైంకి నేను గాంధీ హాస్పిటల్లో మార్చరీ దగ్గర ఉన్నా. నా కళ్ళ ముంగటినే 10 నిమిషాలకు ఒకటి 3 శవాలు వస్తున్నాయి. 10 minutesకి ఒకసారి మాస్క్ వేసుకున్నాక నీకు నెక్స్ట్ కౌంట్ నాదే ఉంటుంది ఇక అనుకున్నాను నేను. అంత భయంకరమైన స్థితి. దేవుడితే నిన్ను నన్ను అట్లాంటి
మరి పరిస్థితులు పెట్టలేదు కదా. ఈ దినం సజ్జులుగా ఆయన మన సన్నిధి తీసుకొచ్చినాడు. నీ పాపం నా పాపం ఎంచలేదు, నీ దోషం నా దోషం ఎంచలేదు. ఆయన కృపా మహిదేశను బట్టి ఆయన తన ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని జ్ఞాపకం చేసుకుని ఈ దినం సజ్జుడుగా మరి నూతన సంవత్సరం, ఈ సంవత్సరం ఒక ఆఖరి దినం, కొన్ని గడియలైతే కొన్ని గంటలైతే న్యూ ఇయర్లో మనం ప్రవేశిస్తాం. ఇలాంటి ఈ దినం వరకు కూడా ఆయన నమ్మకమైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రతి ఉదయము ఆయన తన యొక్క మరి కృపను బయలుపరుస్తున్నాడు. ప్రతి రాత్రి తన యొక్క విశ్వాసతను కనపరుస్తున్నాడు. చదవండి ఆ మాట. కీర్తన రాసిన గ్రంథము 89 దావత్ కీర్తన చదవండి. 92 దావత్ కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను కాబట్టి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ యొక్క విశ్వాసత. ఆయన ఈ సంవత్సరం అంతటి కూడా మరి ప్రతి ఉదయమున ఆయన కృప చూపిస్తూ వస్తున్నాడు. రాత్రి అంతే కూడా తెల్లవారును లేస్తావో తెలియదు కానీ తన యొక్క విశ్వాసం కనపరిచి సజీవుడిగా నిన్ను కౌంట్ చేస్తూ వచ్చినాడు. కాబట్టి పాతంలో దిగి వెళ్ళకుండా, కోపంలోకి పడిపోకుండా, సమాధానం వెళ్ళకుండా ఆయన నన్ను విమోచించిన వాడు ఉంటున్నాడు. ఆయన మనల్ని తప్పించిన వాడు ఉంటున్నాడు. ఆయన మన గురించి ప్రాశ్చిత్తాన్ని బలిగా అర్పించి ఆ యొక్క వేలాది దూతలు కలిగినటువంటి వాడు మన మధ్యకు వచ్చి ఆయనే మనకు ఈ యొక్క యుక్తమైన దాన్ని, ఈ యొక్క సత్యాన్ని మనకు బయలుపరిచి ఆ జీవాన్ని తిరిగి మనకు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. అందు గురించి ఇట్లని పలకాలి. ఎక్కడంతా మనుషులందరూ ఎదుట. సో ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘం ఎదుటను కాదు, పరలోకము ఎదుటను మరి సంఘం ఎదుటను. ఇంకా చెప్పాలంటే మరి క్రీస్తుని చనిపోయి నిద్రించే వారితో పాటు కూడా దే ఆర్ ఆల్సో నాట్ క్వైట్. కాబట్టి వారందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ ఆరాధన పాల్గొనుట ఎంతో ఘనమైన సంగతి. అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కూపంలో దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. ఒకప్పుడైతే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనం ఉన్నాం కదా, అంతేకాకుండా చీకటిలో మనం జీవిస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మరి కుమారుని యేసు బయలుపరచడం ద్వారా ఈ లోకానికి ఆ వాక్యమే సస్యుడిగా వచ్చిన ద్వారా ఆయన మనల్ని తనక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనం తీసుకొచ్చినాడు. అంతేకాకుండా ఆ వెలుగులో నుండి గుణాదర్శనం మన మీద ప్రచురపరుస్తూ ఆయన మనల్ని తనకు స్వకీయమైనటువంటి ప్రతిగా చేసినాడు, పరిశుద్ధమైనటువంటి జనంగా చేసినాడు. కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అరుగులుగా మనం చేసిన వాడు వచ్చినాడు. ఈ దినమున ఆయన జీవము నీలో నాలో ఉన్నది. కాబట్టి ఈ దినమున తన యొక్క వెలుగు మనం చూస్తున్నాం, ఆ జీవాన్ని మనం చూస్తున్నాం. అందు గురించే దేవుని మనం ఆరాధించబద్రమైంటున్నాం. కాబట్టి యుక్తమైన దాన్ని పోగొట్టుకున్న మనల్ని ప్రియకుమారుడు యేసు ద్వారా ఆయన తన ప్రాణం పెట్టి విమోచించడం ద్వారా, ఆయన మన యొక్క పాపులకు బలియాగమేట ద్వారా ఆయన మనల్ని విడిపించి విమోచన క్రయదముగా తన ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించిన వాడుకుంటున్నాడు. ఈ ఎలుగు అయితే మన రాసిన మాటలన్నిటి కూడా ఈ దినమున మనలో నెరవేర్చబడ్డాయి. ఆయన మనల్ని ఇలా కరుణ చూపించిన వాడుకుంటున్నాడు. ఆయన మనకు ప్రాశ్చిత్తమైన బలిగా ఆయన అర్పింపబడించినాడు. మళ్ళీ పాతాళం దిగి వెళ్ళకుండా ఆయన మనల్ని విమోచించినాడు. మరి కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ సత్యాలు మనము ఎరిగిన వారమైన ఉన్నాం కాబట్టి, ఇవన్నీ కూడా ప్రియకుమారుడు యేసు పొందిన వారం ఉన్నాం కాబట్టి మనుషులందరిట సంతోషించు ఇట్లని పలకాలి, ఇట్లని ఆరాధించాలి. నీ నోరు తెరిచి దేవుణ్ణి మయపరచాల్సిన సుమా. ఏమని? ప్రభువా, యథార్థమైన దాన్ని, యుక్తమైన దాన్ని నువ్వు నాకు అనుగ్రహించినావు, కానీ నేను వ్యత్యాసపరిచినాను. అయినను నా పాపను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, నా యొక్క దోషం బట్టి నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రియకుమారుడు యేసు యొక్క ప్రాశ్చిత్త బలిగా నన్ను విమోచించిన, నన్ను రక్షించిన. ఈ దినమున నిజముగా నీ యొక్క జీవమును, మరి నా జీవము నీ యొక్క వెలుగును ఇది నాకు చూసినట్టు చేసిన. కాబట్టి ఇది దేవునికి చెల్లిసిన స్తోత్రము ఆరాధించినది. ఎవరైతే ఈ యొక్క వాక్యము యొక్క అనుభవం ఉంటున్నారో, ఎవరైతే ఈ నిత్య జీవం పొందిన వారు ఉంటున్నారో, ఎవరైతే ఆశ్చర్యకరమైన తనకు వెలుగునికి వచ్చిన వారు ఉంటున్నారో, తప్పకుండా వారందరూ కూడా నోరు తెరిచి ఇట్లని పలకాలి, మౌనంగా ఉంటే కాదు. కాబట్టి వచ్చిన వారందరూ కూడా అంటే అందరూ చేయాల్సిందే,
కానీ ఎక్కువ టైం తీసుకోకుండా 1-2 నిమిషాలు అందరూ మరి దేవునికి వాక్యం అనుసరించి మరి దేవుడు చెప్పిన రీతిగా ఇట్లాంటి పలకలను ఆజ్ఞించిన రీతిగా నువ్వు నేను కూడా ఈ వాక్యం బట్టి దేవుని మనము ఆరాధించి దేవుని మహిమపరుస్తాం. వాక్యం దీనికి సండే స్కూల్